అద్వితీయ సత్యవంతుడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనమును ధ్యానించుకుందాం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. పరలోకంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఆయన్ను పొందుకొనుటకు మనకు ఎలాంటి అర్హత లేకపోయినా కేవలం మన కొరకు అత్యున్నత సింహాసనమును దిగివచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన మధ్యలో పరిశుద్ధినిగా జీవించి ఈ భూమి మీద ఉన్నంతకాలము దేవుని నీతి రాజ్యము గురించిన అనేక సంగతులు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఆయనతో ఎలా మాట్లాడాలో, దేవుని యందు భయభక్తులు కలిగి పొరుగు వారికి దేవుని ప్రేమను ఎలా చూపించాలో యేసే మనకు నేర్పించారు. అంతేకాదు, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత ఏర్పరచబడిన మనం ఈ లోకంలో దేవుణ్ణి మహింపరిచే వారముగా ఆయన చిత్తమును ఎలా జరిగించాలో వాక్యము ద్వారా మనకు అనుగ్రహించారు. మాటలు, ప్రవర్తన, క్రియల్లో తండ్రిని మహింపరిచిన రక్షకుని అడుగుజాడల్లో నడుచుకున్నట్లు అన్ని విషయములలో మనకు మాదిరి ఉంచిపోయిన గనుక ఈ లోక మర్యాదను అనుసరింపక క్రీస్తును వెంబడింతుముగాక. ఆమేన్.